సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. కాలనీలో ప్రధానంగా 2 రోడ్ల సమస్య ఒకటైతే కరెంటు కూడా ఆటోనగర్ లైన్లో ఉండటం వలన ఆటోనగర్లో కొంచెం ఇబ్బందులు రావటం వలన మధ్యలో ట్రిప్ అవటం వలన వెరీ ఫ్రీక్వెంట్గా కరెంటు పోతుందని చెబుతూ ఉన్నారు. దానికి అధికారులు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవటం వలన వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది, దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ని కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది బడ్డీ కొట్లు అక్కడ కూర్చుని ఇది చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్గా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశం అంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విచ్చలవి నావికులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి, మరి వ్యవస్థనంతా కూడా మెరుగుపరచడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీని ప్రజలు ప్రశ్నిస్తారని, రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నారని తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగడ్ల స్వామిదాస్ ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, ఈ 3 పార్టీల కూటమి అమలు కాని వాగ్దానాలతో అధికారంలోనికి వచ్చి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి అన్రెస్ట్ సృష్టించడానికి కూలగొట్టే విధానంతో పార్టీ ఆఫీసులు, వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు కూలగొట్టడం కానీ మొదలుపెట్టి హత్యా రాజకీయాలు, హత్యా యత్నాలు, భయభ్రాంతులు చేయటం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించటం, ప్రశ్నించే గొంతులు నొక్కటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ముందే రెడ్ బుక్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆ రెడ్ బుక్లో ఉన్నవన్నీ అమలు చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు తిరుగుబడతారు, ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక మాజీ ఎంపీ ఇంటి మీద రోజంతా దాడి చేస్తున్నా, రాళ్లతోటి, మారణాయుధాలతో దాడి చేస్తున్నా. రెడ్డప్ప గారి ఇంటి మీద అక్కడ వాహనాలు మొత్తం కూడా ధ్వంసం చేసి, అక్కడ మిథున్ రెడ్డి గారి మీద, రెడ్డప్ప గారి మీద హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే రషీద్ హత్య ఉందో, రషీద్ హత్యని మనం అతి భయంకరంగా, పాశవికంగా నడి రోడ్డు మీద వినుకొండ ఘటనను అడ్డం పెట్టుకొని మాజీ సీఎం జగన్ 7 రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గతంలో జరిగినటువంటి వ్యక్తిగత కేసులు, వ్యక్తిగతంగా వాళ్ళ మీద చేసినటువంటి దాడుల మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మసిపూసి మారేడు కాల్చాలని ముఖ్యమంత్రి చేస్తున్నారు. 11 రోజులు 11 ఎమ్మెల్యేలే. ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావో మైండ్ పోయి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. రాష్ట్రపతి పాలన అంటే ఎందుకు పెట్టాలి? రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండాలు తెలియదా? మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా? రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేశారు మీరు గేట్లకి.
ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నాం స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడితే మటుకి ఎవరు కూడా హర్షించరు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ స్క్రిప్ట్ ఇస్తే రాసుకుని మాట్లాడే వ్యక్తివి నువ్వు. దానికి నిన్న జరిగినటువంటి సందర్భం చూసాం. ఒక విలేకరి అడిగినటువంటి సమాధానానికి నువ్వు చెప్తున్నది మర్చిపోయి ఫ్లోకి అడ్డం పడ్డావు. నువ్వు ఒక గజనీలాగా మారిపోయావు. ఆల్రెడీ 5 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గజనీ అయిపోయావు. ఇక దాంట్లో వేరే ఆలోచన లేదు, ఇంకా మైండ్ లేదు. ఎవడో ఏదో చెప్తారు, వెళ్ళి ఏదో చేయాలి, ఇక్కడ అసెంబ్లీని ఎగ్గొట్టాలి. రేపు ఎల్లుండి నుంచి, సోమవారం నుంచి 22వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు. నీ పాపాలో మా పాపాలో ఏంటో తెలుస్తుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఇవాళ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి మొత్తం. ఇవాళ ప్రజా సమస్యల మీద మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. ఇలా గత ప్రభుత్వంలో చేసినట్టు తప్పిదాల మీద రిలీజ్ చేశాం. లేదని చెప్పు, నీ వచ్చి అక్కడ అది చెప్పుకోలేక ఢిల్లీలో ధర్నా చేస్తా. నందిగాం పట్టణంలో కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఎస్పీ. అందరికీ నమస్కారం. ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యూ ఆల్ ఆఫ్ యూ, అందరు పబ్లిక్కి ఈ 2 అంశాల మీద మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా లాస్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ పోయినా సరే ఆర్ఎల్స్ దొంగలించినా సరే, యూ కెన్ యూజ్ ఎ వెబ్సైట్ CEIR in which you can enter your IMEI details and you can block your phone and again unblock your phone if after it is found. So మీ అందరికీ మళ్ళీ ఒక విజ్ఞప్తి, వెబ్సైట్ CEIR.in వెబ్సైట్లోకి వెళ్ళండి. మీ ఫోన్ కానీ పోతే అందులో లాగిన్ చేసుకొని మీ లాగిన్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్తో మీ స్టోలెన్ మొబైల్ IMEI నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఫోన్ రేపు పొద్దున్న వేరే వాళ్ళు ఎవరైనా దొరికినా, వాళ్ళు వేరే ఫోన్ ఏమైనా సిమ్ కార్డ్ ఏమైనా పెట్టాలని ట్రై చేసినా ఇన్ఫర్మేషన్ మీకు ఆల్టర్నేట్ మొబైల్ ఫోన్కి ఇమీడియట్గా తెలుస్తుంది. సో మా కమిషనరేట్ ఆఫ్ విజయవాడ కమిషనరేట్ తరఫున యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ కమిషనర్ సార్ CP సార్ రాజశేఖర్ IPS గారు ఆదేశాల మేరకు మీ అందరూ దయచేసి CEIR వెబ్సైట్ని యూటిలైజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అయితే ఇమీడియట్గా దయచేసి కాల్ చేయండి 1930కి ఇమీడియట్గా కాల్ చేయండి. సో దట్ యువర్ సర్వీసెస్ విల్ బి యూటిలైజ్డ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయిందని జై భీమ్ భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా తమ హామీలకు అనుగుణంగా ఒక్కటి కూడా అమలుపరిచేదానికి ఒక స్పష్టమైనటువంటి తీర్మానం చేసినట్టు నాకు మా పార్టీకి అనిపించటం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు, SC STలకు ఇచ్చినటువంటి రద్దు చేసినటువంటి 27 పథకాలు మళ్ళీ రిస్టోర్ చేస్తానన్న విషయంలో కానీ, లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి 1082 మంది మీద బ్రూటల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి వారి మీద ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా బాధితులందరికీ న్యాయం చేస్తానన్న హామీ కానీ, మిగతా ఏ అంశాలు కూడా ప్రభుత్వం స్పష్టంగా వారు ఇచ్చిన హామీల మీద నిలబడే అవకాశం ఆలోచన చేయటం లేదు. కాబట్టి జై భీమరావు భారత్ పార్టీ స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా డీవియేట్ అయినా ఖచ్చితంగా ప్రజల తరపున మేము ప్రశ్నిస్తాం. తల్లికి వందనం పేరిట ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామని ప్రతి తల్లికి డబ్బులుగా మార్చినటువంటి ఈ కపట నాటకాలు అనేవి ఆపితే మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. విఘ్నులైనటువంటి ప్రజలకి ప్రతి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. మీరు గత ప్రభుత్వం చేసినట్టుగా మీరు కూడా చేస్తే 2029లో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. దయచేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాట. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ పార్టీల నేతల కార్యకర్తలు సుమారు 200 మంది పురంధరేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు. కూడా న్యాయం చేసే దిశగా
సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందో ఆ నినాదాన్ని, అది కేవలం నినాదం మాత్రం కాదు, అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అది విశ్వాసం, నమ్మకం కూడా. కనుక ఆ విశ్వాసాన్ని కార్యాచరణలో పెడుతూ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఇదే విధంగా దేశానికి, దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సేవ చేస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఇవాళ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, వాటన్నిటికి కూడా ఒక పరిష్కార మార్గం ఏదైనా ఉన్నది అంటే తిరిగి ఇక్కడ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం అని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తూ ఆలోచించి వారు ఇవాళ ఇక్కడ అనూహ్యమైనటువంటి విజయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందించారు. అయితే ఈ విజయం ఏదైతే ఉందో ఈ విజయంతో పాటు బాధ్యతని కూడా తీసుకొచ్చింది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. రాబోయే కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉందో ఖచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా హితపాలనని, సుపరిపాలనని రాష్ట్రంలో అందిస్తారు అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్న వరద పరిస్థితి, ఇక్కడ వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితిని మనం అందరం కూడా ఎదుర్కొంటున్నాము. కలెక్టర్లు వాళ్ళందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి, మీరందరూ కూడా తగు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవల్ని అందిస్తూ, ప్రధానంగా ఏమిటంటే కొంచెం ఈ ఇన్ఫెక్షన్స్ డిజీజ్ ఏదైతే ఉంటాయో, ఈ మురుగునీరు, వర్షం నీరు అన్నీ కలిసిపోయినటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుండి ప్రజలకి రక్షణ కల్పిస్తూ ఒక రక్షణ వలయంగా అధికారులందరూ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.